కానీ నాకు గుంపు మేస్త్రి గారి మీద నమ్మకం లేదు. మొన్ననే బీసీలను మోసం చేసిండు, మొన్ననే మన సంఖ్య తక్కువ చేసి చూపించిండు, మొన్ననే మన సంఖ్య తగ్గించాలని చూసిండు. కాబట్టి ఈ అధ్యయనం ఒక బాధ్యతాయుతమైనటువంటి సంస్థగా జాగృతి చేపడుతున్నది. సమగ్రమైనటువంటి నివేదిక తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వబోతా ఉన్నాం. అందరూ బీసీ పెద్దల్ని కూడా కలుస్తాం, విద్యావంతుల్ని కలుస్తాం, వారిలో ఉండే మేధావి వర్గాన్ని కలుస్తాం. ఏ కులంలో ఏ ఉపకులాలు ఉన్నాయో ఆ పట్టిక ఏందో తీసుకుంటాం, ఏ ఏ పేర్లతో ఉన్నాయో తీసుకుంటాం. దీనికోసం మా వంతుగా ప్రయత్నం చేస్తాం. మరి ఇది ఇలా మేము చేస్తున్నామంటే ఇటువంటి పెద్ద మనుషులు ముచ్చర్ల సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు వారి ఏజ్లో వారి సమయంలో 1962లో 69లో 1952లో ముల్కీ దగ్గర నుంచి మొదలు పెడితే, తొలి దశ తెలంగాణ ఉద్యమం దగ్గర నుంచి మొదలు పెడితే మలి దశ తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేసేంత వరకు కూడా జీవిత పర్యంతం కూడా తను తెలంగాణ మంచి కోసం కష్టపడ్డాడు, తెలంగాణ బహుజనుల కోసం కష్టపడ్డాడు, తెలంగాణ బడుగు వర్గాల కోసం మాట్లాడిండు. కాబట్టి వారి స్ఫూర్తిని తీసుకొని ముందుకు వెళ్తాం, వారి స్ఫూర్తిని తీసుకొని జాగృతి ప్రయత్నం చేస్తుందనే విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, మరి ఇవాళ వీరితో మొదలుపెట్టినాం. ఇంకా ఎవరైతే మన తెలంగాణ మూమెంట్లో అన్సంగ్ హీరోస్ ఉంటారో వాళ్ళందరి జీవితాలను కూడా వారి చరిత్రలను కూడా నిక్షిప్తం చేసే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. కొనసాగిస్తాం అమరవీరుల ఆశయాలను, కొనసాగిస్తాం అమరవీరుల ఆశయాలను, కొనసాగిస్తాం ముచ్చర్ల సత్యనారాయణ గారి ఆశయాలను, కొనసాగిస్తాం ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలను. జై తెలంగాణ, జై జాగృతి.